తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మి పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. మహిళలకు తెలంగాణ ఆర్టీసీ ఉచిత ప్రయాణం రేపటి నుంచి అమలు కానున్నది. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, కావున తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు తెచ్చుకోవాలని భద్రాచలం డిపో మేనేజర్ మాధవరావు తెలియజేశారు. నమస్కారం అండి. నేను టీఎస్ఆర్టీసీ భద్రాచలం డిపో మేనేజర్ని మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, మా గౌరవ ఎండి గారి ఆదేశాల మేరకు రేపటి నుంచి డిసెంబర్ 9, 2023 నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా మహిళలు అందరూ కూడా ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కానీ పల్లె వెలుగు బస్సుల్లో మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే ఈ సదుపాయాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి వారు ప్రయాణించేటప్పుడు వారి దగ్గర ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఏదైనా ఆధార్ కార్డు కానీ, లేక ఓటర్ ఐడి కార్డు కానీ, ఇంకేదైనా ఐడి ప్రూఫ్కి ఐడి కార్డు చూపించి ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నారు. మరి ఈ విధంగా ఆర్టీసీకి అందిస్తున్నటువంటి ప్రయాణాన్ని మహిళలందరూ కూడా ఆదరించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీకి చేయూతనివ్వాలని మేము కోరుకుంటున్నాం.